వెనిజువేలా వెనిజువేలా అని అఫీషియల్, కానీ వెనిజులా అనేది చాలా పిలుస్తూ ఉంటారు. వెనిజువేలాపై మెరుపు దాడి, తెల్లవారుజామున విరుచుకుపడిన అమెరికా అధ్యక్షుడి నిర్బంధం. ఒక దేశ అధ్యక్షుడినే నిర్బంధం చేశారంటే యూడూరి వానికి ఎంత పవర్ ఉన్నాడు. పేలుళ్లతో దద్దరిల్లిన రాజధాని కరాకాస్, మదురో దంపతులు న్యూయార్క్ కు తరలింపు, దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు. ఈ వీడియోస్ కూడా చూసిన భలే దిగుతారు ఆ హెలికాప్టర్ నుంచి. వెనిజువేలాను మేమే పాలిస్తామంటున్నారు. ఎవరు సురక్షితంగా అధికారాల బదిలీ జరిగేదాకా అక్కడ మేమే ఉంటామంటున్నారు ట్రంప్ స్పష్టీకరణ. అమెరికా కంపెనీలు చమురు వ్యాపారం చేస్తాయని వెల్లడి. ఇప్పుడు అక్కడ ఎమర్జెన్సీ విధి ఇచ్చిరు ఈ దేశాన్ని. ఎమర్జెన్సీ ఉన్నది ఇప్పుడు. దక్షిణ అమెరికా దేశం వెనిజువేలాపై శనివారం తెల్లవారుజామున ఉరుములేని పిడుగుల అమెరికా మెరుపు దాడులకు దిగింది. ఊహించని ఈ దాడులతో రాజధాని కరాకాస్ దద్దరిల్లింది. రాజధాని గగనతలంపై అమెరికా యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయి. పేలుళ్లకు జనం భయపడి బయటకు పరుగులు తీశారు. సైనిక స్థావరాల్లో పొగ అంధకారం అలుముకున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో చీకట్లు కమ్మేసుకున్నాయి. కరాకాస్లోని కార్లోటా ఎయిర్ ఫీల్డ్, ఫ్యూటే, లిమునా మిలిటరీ బేస్ల, గైర్వ నౌకాశ్రయం మొదలైన కీలక సైనిక స్థావరాలపై అమెరికా దళాలు దాడులు చేశాయి. దేశం మేల్కొనలోగా అధ్యక్షుడు నికోలస్ మదురోను ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ను అమెరికా సైన్యం బంధించి న్యూయార్క్కు తరలించింది. అయితే అంతకుముందు దేశంలో అత్యవసర పరిస్థితిని మదురో విధించారట. అంతకుముందే అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీని విధించారట. ఈయన వాళ్ళ కస్టడీలకు ఓకన ముందే ఇక బెల్టులతో కట్టేసి కళ్ళకు గంతలు కట్టి యుద్ధ నౌకలో వెనిజువేలా అధ్యక్షుడు మదురోను తరలిస్తున్న అమెరికా. ఇగో ఈ చూసిరు కదా, బెల్టుతో కట్టేసిరు, కళ్ళకు గంతలు కట్టిరు, చేతిలో నీళ్ళ డబ్బా ఇచ్చిరు, నీకు దుబ్బైనప్పుడు దాగు అని చెప్పి. ఘోరం. 8 ఒకసారి ఏంది అది, వాళ్ళ దేశం పైనే ఆక్రమించి పడేసిండ్రు. ఇగో ఈయననేనా ఇక మా అధ్యక్షుడు జబర్దస్త్ ఉన్నాడుగా, నార్మల్గా లేడు. మా హర్షకు డబల్ ఉన్నాడు. హర్ష వాళ్ళ అందంలో, బాడీలో, ఫిట్నెస్ లో అట్లా ఇక పరుగులు తీస్తూ ఉన్నారట. ఆ పేలుడు భయంతో జనాలు అక్కడ రాజధాని ప్రజలు. ఇక మరోవైపు దేశ అధ్యక్ష బాధ్యతలను ఎవరు చేపట్టాలన్న అంశం తేలేదాకా వెనిజులా చట్టాల ప్రకారం ఉపాధ్యక్షులుగా ఉన్నవారు అధ్యక్షులు అవుతారు. కానీ తాను బాధ్యతలు చేపట్టినట్లు ఉపాధ్యక్షురాలుగా ఉన్న డెల్సీ రోడ్రిక్స్ ప్రకటించలేదు. ముందస్తు అనుమతి లేకుండానే వెనిజువేలాపై దాడులకు సంబంధించిన వివరాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ సొంత సోషల్ మీడియా వేదికగా ట్రూత్ ద్వారా శనివారం తెల్లవారుజామున 4:30 గంటల తర్వాత ప్రకటించారు. అయితే ఈ దాడులకు ఆయన కాంగ్రెస్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోలేదు. శనివారం ఆ ప్రక్రియ ప్రారంభించారు. రాజధాని కరాకాస్తో పాటు పలు చోట్ల పేలుళ్లు జరిగాయని, తక్కువ ఎత్తులో విమానాలు చక్కర్లు కొడతాయని, ఆ వెంటనే పౌరులు సైనిక స్థావరాలపై అమెరికా దాడులకు పాల్పడిందని వెనిజులా ప్రభుత్వం ప్రకటించింది. ఇది అమెరికా సామ్రాజ్యవాద దాడని, ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనను నిర్వహించాలని కోరింది. వెనిజువేలాపై అమెరికా దాడిని కొన్ని దేశాలు ఖండించగా మరికొన్ని మధ్యవర్తిత్వం వహిస్తామని ముందుకు వచ్చాయి, మరికొన్ని సమర్థించాయి. దాడిని మన దేశంలో లెఫ్ట్ పార్టీలైన సిపిఎం, సిపిఐ లిబరేషన్ ఖండించాయి. ఇక 2013లో హ్యూగో చావేజ్ మరణానంతరం దేశ అధ్యక్షుడిగా మదురో బాధ్యతలు 2013 నుంచి ఆయనే ఉన్నాడు అంటనే. 2018లో మళ్ళీ ఎన్నికయ్యారు. అయితే ప్రతిపక్షాలు పోటీ చేయకుండా నిషేధం విధించడంతో ఆ ఎన్నికపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 1990లో పనామాపై దాడి చేసి అప్పటి అధ్యక్షుడు మాన్యుయల్ యాంటోనియో నోరిగాను బందీగా చేసుకున్న 36 ఏళ్ల తర్వాత మళ్ళీ ఓ దక్షిణ అమెరికా దేశంపై అమెరికా దాడి చేయడం ఇదే కావడం గమనార్హం అంట. 7 చోట్ల ఆ పేలుళ్లు జరిగింది. మరి ఎందుకు దాడి, అసలు వాస్తవానికి ఏం జరిగిందో చూద్దాం. ఎందుకు దాడి? వాస్తవానికి డ్రగ్స్ సరఫరాను అడ్డుకోవాలంటూ గత కొన్ని నెలలుగా మదురో ప్రభుత్వంపై అమెరికా ఒత్తిడి తెస్తుంది. అదే సమయంలో తూర్పు పసిఫిక్, కరేబియన్ సముద్రాల
జలాల్లో సైన్యాన్ని అమెరికా మోహరిస్తోంది. ఇటీవల కాలంలో పలుమార్లు వెనుజువేలా ఓడపై దాడులు చేసింది. డ్రగ్ స్మగ్లర్లకు సహకరించే డాకింగ్ ప్రాంతంపై గత వారం దాడులకు దిగింది. శనివారం ఏకంగా ఆ దేశంపైనే దాడులు చేసింది. శుక్రవారం నాటికి మొత్తం 35 ఓడలపై అమెరికా దాడులు చేసింది. అందులో 115 మంది మరణించారు. వెనుజువేలాపై దాడుల నేపథ్యంలో కొలంబియా అప్రమత్తమైంది. రెండు దేశాల సరిహద్దులో తన బలగాలను కొలంబియా మోహరించింది. దాదాపు 2000 కిలోమీటర్ల సరిహద్దు ఈ రెండు దేశాల మధ్య ఉంది. కారకాస్ పై దాడి నేపథ్యంలో భారీగా శరణార్థులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం అప్రమత్తమైందట. ఇక అక్కడ నుంచి బయటకు వచ్చే వాళ్ళు వస్తారని చెప్పేసి అప్రమత్తమైందట. ఎందుకు ఈ డ్రగ్స్ ఏవట్టి దాని మీద డైరెక్ట్ వేసేస్తుండ అన్ని దాడులు, ఎమర్జెన్సీ దాడులు, కొన్ని హెడ్లైన్స్ ఇచ్చారు. అత్యవసర పరిస్థితి అని, అత్యవసర పరిస్థితి, బెడ్రూమ్ నుంచి లాక్కెళ్లారు. వెనుజువేలాపై దాడి చేసిన అమెరికా బలగాలు సైనిక స్థావరంలోని ఇంట్లో ఉన్న మదురో దంపతులను పట్టుకొని వారిని బెడ్రూమ్ నుంచి లాక్కెళ్లినట్లు తెలుస్తుంది. అర్ధరాత్రి సమయంలో వారు నిద్రిస్తుండగా ఒక్కసారిగా అమెరికా బలగాలు దాడి చేశాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వారిని అమెరికా యుద్ధ నౌక ఐవో జీమా ఎక్కించారు. అది న్యూయార్క్కు బయలుదేరింది. వెనుజువేలా దాడులతో పాటు అధ్యక్షుడు మదురోను బందీగా పట్టుకున్న ఆ ఆపరేషన్లో అమెరికా డెల్టా ఫోర్స్ పాల్గొంది. మదురోను బంధించడానికి వీలుగా కొన్ని రోజుల ముందే అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన ఎక్కడ ఉన్నాడన్నది గుర్తించే బాధ్యతలను సిఐఏఎస్కు అప్పగించారు. ఇప్పుడు ఈ దేశం అయితే వేస్టే కదా. ఒక దేశ అధ్యక్షుడినే వాడి ఇంట్లో అర్ధరాత్రి చొరబడి వాడినే లాక్కొని పోతా ఉంటే దేశం సెక్యూరిటీ ఎక్కడ ఉన్నట్టు ఇంకా వెనుజులకి? సాధారణంగా సామాన్యుల మీద ఇప్పుడు పోలీసు వాళ్ళు వస్తారు, రాత్రి కూడా తీసుకొని పోతా ఉంటారు. అట్లా సామాన్యులకు జరుగుతుంది. ఒక దేశ అధ్యక్షుడికే జరిగిందంటే అసలు సెక్యూరిటీ లేనట్టే కదా. కనీసం సరే ఆడొచ్చి అటాక్ చేసి తీసుకొని పోతా ఉంటే మీరేమైనా అటాక్ చేసి పీకిల్లా అంటే ఏది లేదు. మరి మీ దగ్గర ఆర్మీ లేదా? మీ దగ్గర సైనిక చర్యలు లేవా? ఆయుధాలు లేవా? ఏం జరిగినట్టు ఇక్కడ? ఇక చమురు నిల్వల కోసమే కుట్ర అని చెప్పేసి మధుర చెప్తా ఉన్నాడు. అమెరికాకు కావాల్సింది డ్రగ్స్ నియంత్రణ కాదు, వెనుజువేలాలో ఉన్న అపారమైన చమురు నిల్వలను దక్కించుకోవడమే వారి అసలు లక్ష్యం. అందుకే నా ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు. మాదక ద్రవ్యాల అడ్డుకట్టకు అమెరికాతో చర్చించేందుకు నేను సిద్ధంగానే ఉన్నా, కానీ వారు చర్చలకు రాకుండా యుద్ధానికి దిగుతున్నారు. ఆగస్టులో కరేబియన్ సముద్రంలో భారీగా సైన్యాన్ని మోహరించడం ఇందులో భాగమే అని గురువారం ఓ ఇంటర్వ్యూలో మధుర స్పష్టం చేశారు. ఆయన అన్నట్టుగానే అమెరికా దాడులు చేసింది. దేశం స్పష్టం లేకపోతే చూడు, కాలు మొత్తం విరిగిపోయినా కూడా ఉరుకుతూ ఉన్నారు. మరి ప్రాణభయంతో, ఆయన చనిపోతానేమో అన్న భయంతో. దేశం పాలించేవాడు కరెక్ట్గా లేకపోతే మనం అనుకుంటాం, వాడిని ముంచినా 100 కోట్లు సంపాదించినా, వీడిని ముంచినా 50 కోట్లు సంపాదించినా, వాడిని ముంచినా 20 కోట్లు సంపాదించినా, నేను ఒక 10,000 కోట్లు సంపాదించిన నేను నా అంత సామ్రాజ్యం ఎవరు లేడనుకుంటాడు. కానీ దేశం సుస్థిరతగా ఉంటేనే నువ్వు ఉండేది అక్కడ. దేశం సుస్థిరంగా లేకపోతే నీ 10,000 కోట్లు, నీ 20,000 కోట్లు, నీ 50,000 కోట్లు ఒక సెకండ్లో ఆవిరైపోతాయి. సెకండ్లో. ఇప్పుడు వీళ్ళు మొత్తం ఫైట్ చేసేది అంటే నార్కో టెర్రరిజం, అంటే డ్రగ్స్ మహమ్మారి మీద వేసామని చెప్తున్నారు అంతే. ఘోరం. అంటే వీళ్ళే సరఫరా చేసి మొత్తం దేశాలన్నీ సర్వనాశనం పట్టిస్తురని.